బ్రో, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్‌లో గెలవక ముందే ఎలక్షన్ క్యాంపెయినింగ్‌కి వెళ్ళినప్పుడు గూడా చిన్న చిన్న పల్లెటూర్లకు వెళ్ళడం గానీ, లేదంటే గిరిజన ప్రాంతాలకు వెళ్ళడం గానీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా తెలుసుకోవడం గానీ జరుగుతూ ఉండింది. ఇప్పుడు గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆయన ఎక్కువగా ఫోకస్ అంతా పల్లెటూర్ల పైన, అలాగే గిరిజన ప్రాంతాలపైనే ఉన్నారనమాట. సో రీసెంట్‌గా మనం చూసుకున్నామంటే ఒక గిరిజన చిన్న ఊరికి చెప్పులు కూడా ఇచ్చారు. చెప్పులు కూడా దానం చేశారు. సో ఇంకా చాలా విషయాలు వాళ్ళకి హామీ కూడా ఇచ్చారని తెలుస్తుంది. సో అంటే ఆయన ఫ్యూచర్ ఎలా డెవలప్ చేయబోతున్నారు? ఈ ప్రాంతాలని, ఏజెన్సీ ప్రాంతాలని. సో ఖచ్చితంగా మన పెదపాడు అనే ఒక గ్రామం ఉంది. ఆ ఊరు మొత్తానికి కూడా ఆయన చెప్పులు పంచడం జరిగింది. దగ్గర దగ్గర ఒక 345 మందికేమో ఆయన చెప్పులు పంచిచ్చారనమాట. సో చాలా చిన్న ఊరు. ఊరు మొత్తానికి కూడా వాళ్ళకి అడవి తల్లి స్లాంగ్ ఏదో ఉంటుంది కదా వాళ్ళకి, ఆ భాషలోనే మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళందరూ కూడా మీడియా వస్తే అక్కడ థ్యాంక్స్ చెప్పుకున్నారనమాట. సో ఇన్నాళ్ళుగా మాకు చెప్పులు లేవు, మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి. సో వాళ్ళందరికీ కూడా మంచిగా రోడ్డు వేస్తానని చెప్పి, సో దానికి ఎంత ఇది కావాలి, రోడ్డు పరిమాణం అంతా కూడా చూసుకుని, అట్లనే వాళ్ళ వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా అది కూడా ఇప్పిస్తా అని చెప్పి, సో వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి, ఎట్లా చేయాలని చెప్పి అన్నీ కూడా ఆయన చూసుకుని మాట ఇచ్చారనమాట. సో ఇంకా వాళ్ళకి హాస్పిటల్ పరంగా ఏమన్నా హెల్త్ కేర్ ప్రైమరీ సెంటర్లు కూడా లేని ఏరియా అది. సో వాళ్ళకి అది ఎట్లా ఏర్పాటు చేయాలి, సో అన్నీ కూడా చూసుకుని, ఇంకా వాళ్ళకి ఇంకేదైనా బేసిక్ నీడ్స్ కావాలి అంటే ఖచ్చితంగా అవన్నీ అక్కడ ఎవరైతే కలెక్టరేట్లు ఉంటారో వాళ్ళ ఆఫీసర్స్ కానీ వాళ్ళందరికీ ఆయన చెప్పడం జరిగిందనమాట. సో అది ఇమీడియట్గా జరిగిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అట్లా ఇంకా ఎంతమంది ఎన్ని తాండాల్లో ఉన్నారు, ఎంతమంది ఎలా ఇబ్బంది పడుతున్నారు అన్నీ చూసుకుని, సో వాళ్ళకి ఏదైనా పని కల్పించి వాళ్ళని ఉత్తీర్ణులు చేయాలని ఆయన అయితే అనుకున్నారు అనమాట. సో ఆయన అది ఒక అటవీ శాఖ మంత్రిగా ఆయన ఒక బాధ్యతగా తీసుకున్నారు అది. సో ఖచ్చితంగా మరి వాళ్ళకి చెప్పులు కొనివ్వడంతోనే ఇప్పుడు అనుకోవచ్చు కొంతమంది దీనికే ఇంత ఇదెందుకు బిల్డప్ ఇస్తున్నారని చెప్పి. సో ఏంటంటే ఆయన అంటే ఇప్పుడు వేరే వాళ్ళు చేయలేదు కదా, చేస్తే ఆయన చూసి ఎందుకు బిల్డప్ ఇవ్వడం అనే మాటలు ఎందుకు. సో అది కూడా ఎవరో చెప్తే తప్ప, ఆ జనాలు వచ్చి మీడియాకి చెప్తే తప్ప బయటికి రాలా. సో పవన్ కళ్యాణ్ గారు వాంటెడ్గా ఏమీ వేసుకోవాలి, జనసేన పేజ్లోనో నేను 345 మందికి చెప్పులు ఇచ్చాను అట్లా ఏమి వేసుకోకపోయినా, సో వాళ్ళంతటా వాళ్ళే చెప్పారు మా ఊరికి చెప్పులు ఇచ్చారు దేవుడు అని చెప్పి. సో వాళ్ళకి చెప్పులే అంత విలువైనవి. సో ఇంకెంత విలువైనవి ఉంటాయి, నెక్స్ట్ ఇచ్చే అన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి అన్నీ యూజ్ అయ్యే ఉంటాయి. సో అట్లా ముందు అసలు వాళ్ళని సివిలైజేషన్లోకి తీసుకురావాలి, ముందు అంటే నార్మల్ జీవితాల్లోకి తీసుకురావాలి వాళ్ళని. వాళ్ళు ఎక్కడో వెనకబడిపోయి ఉన్నారు. సో ఇక్కడ చెప్పులతో మొదలైంది, ఇంకెక్కడ దాకా వెళ్తారు వాళ్ళు మరి. సో వాళ్ళు చదువుకుని ఐఏఎస్లు కూడా అవుతారేమో ఈయన పుణ్యం. ఎందుకంటే సపోర్ట్ ఇచ్చినామంటే ఖచ్చితంగా వాళ్ళకు నెక్స్ట్ జనరేషన్స్ కి వాళ్ళకి తెలియాలి చదువు ఎట్లా ఉంటుంది, నైతికతల విలువలు ఎలా ఉంటాయి, సిటీ లైఫ్ ఎలా ఉంటుంది, అసలు మినిమం అవసరాలు ఏముంటాయి, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ ఇబ్బంది పడకుండా వాళ్ళందరికీ ఇప్పటి నుంచి ఆయన సమకూరిస్తే కనుక ఖచ్చితంగా అట్లా ఉన్న ఏపీ మొత్తంలో ఉన్న తాండాలు బాగు చేయగలిగితే వాళ్ళందరూ మనసులో పెట్టుకుని ఓట్లు వేసేటప్పుడు ఖచ్చితంగా ఆయన మరో మెట్టెక్కిస్తారు వాళ్ళ ఓట్లతో.